చలికాలంలో మన చర్మానికి చాలా చిక్కులు ఎదురవుతుంటాయి. వణికించే శీతగాలి మూలంగా మన చర్మం అంతా ఇట్టే పొడిబారిపోతుంటుంది. కాళ్ళు చేతులపైన పగుళ్ళు వస్తుంటాయి. పెదవులు చిట్లిపోతుంటాయి. చివరికి పాదాలు జుట్టుకు కూడా చలి మూలంగా సమస్యల తాకిడి పెరుగుతుంటుంది. ఇక సోరియాసిస్ వంటి మొండి జబ్బులు ఈ చలి సీజన్లో మరింత ఉధృతంగా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో చలిపులి దాడి నుంచి మన చర్మాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలి? వేధించే సోరియాసిస్ వంటి జబ్బుల్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి? చలికాలంలో చర్మ సంరక్షణ కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మెల్లగా చలిపులి పంజా విసురుతోంది. రాష్ట్రమంతా ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. మన శరీరంలో ఈ చలిగాలుల దెబ్బకు మొట్టమొదట దెబ్బతినేది మన చర్మమే. ఈ సీజన్లో పొడిగాలుల దెబ్బకు చర్మంలోని వేడి, తేమ రెండూ ఇట్టే ఎగిరిపోతాయి. దీంతో చర్మం విపరీతంగా పొడిబారుతుంది. ఫలితంగా చర్మంపై పగుళ్లు రావటం, దురదలు మొదలవటం, ఒకవేళ అప్పటికే ఎగ్జిమా, సోరియాసిస్ లాంటి సమస్యలు ఉంటే అవి మరింత తీవ్రమవుతాయి. ముఖం, పాదాలు ఎక్కువగా చలిగాలులకు గురవుతాయి కాబట్టి అవి పొడిబారి, పగుళ్లు బారి, రక్తం కారటం, ఇన్ఫెక్షన్లకు దారితీయటం లాంటి సమస్యలు కూడా తరచుగా కనిపిస్తూ ఉంటాయి. వింటర్ స్కిన్ కేర్ అంటే చలికాలంలో మనం చర్మానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఈ చలికాలంలో మనకి ఈ తేమ అంటే మన ఎన్విరాన్మెంటల్ తేమ అండ్ చలి తీవ్రంగా ఉండటం వల్ల స్కిన్ పొడిబారుతుంటుంది. ఎంట్రుకల దగ్గర నుంచి అంటే హెయిర్ దగ్గర నుంచి నెయిల్స్ దాకా ఏదో ఒక చేంజెస్ మనం చూస్తుంటాం. హెయిర్కి వచ్చేసరికి సమ్మర్ నుంచి వింటర్కి అంటే ఎండాకాలం నుంచి చలికాలం ట్రాన్స్మిషన్ అప్పుడు స్కిన్తో పాటు మన స్కాల్ప్ అంటే స్కాల్ప్ డ్రై అయిపోయి పొట్టు రాలుతూ ఉంటుంది. దీన్ని డ్రై డాండ్రఫ్ అంటాం. తల స్నానం చేసేటప్పుడు, తల దువ్వేటప్పుడు, ఆయిల్ పెట్టేటప్పుడు షర్ట్ మీద పడుతూ ఉంటుంది. అది మన డ్రై డాండ్రఫ్ అంటాం. ఆ పొట్టు అనేది మన స్కిన్నే. ఆ డ్రై డాండ్రఫ్ వల్ల ఇచ్చింగ్ వచ్చి ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంటుంది. దాంతో ఏం చేస్తారు, వేడి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటారు. వేడి నీళ్ళతో స్నానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా స్కిన్ డ్రై అయిపోయి ఇంకా పొట్టు ఎక్కువ అవడం స్టార్ట్ అవుతుంటుంది. సో వింటర్లో ఈ డాండ్రఫ్ అనేది ఎక్కువ అవడం సహజమే. నెక్స్ట్ హెయిర్కి వస్తే సమ్మర్లో ఆయిలీ అవుతే వింటర్లో డ్రై అయినట్టు ఈ సీజనల్ చేంజెస్ కూడా మనకి హెయిర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దీన్ని మనం టీలోజన్ ఎఫ్లూవియం అంటాం. అంటే తల స్నానం చేసేటప్పుడు, తల మన చేయి ముట్టుకున్నప్పుడు, తల దువ్వేటప్పుడు హెయిర్ ఫాల్ అధికం అవ్వటం, ఇది సీజనల్ ట్రాన్సిషన్ అంటాం. అంటే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు హెయిర్ మీద కూడా సైకిల్ ఎఫెక్ట్ పడి హెయిర్ ఫాల్ అవడం స్టార్ట్ అవుతుంటుంది. ఇట్లాంటి హెయిర్ ఫాల్ మనకి ఇంటర్నల్గా అంటే మనం ఆరోగ్యంగా ఉండి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోతే 100% మందికి పోయే హెయిర్ మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటుంది. విటమిన్స్ లోపం ఉన్నా, కొంచెం స్ట్రెస్ ఉన్నా, మనం దాన్ని సరిగ్గా కేర్ తీసుకోకపోతే హెయిర్ ఫాల్ కంట్రోల్ కాకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని మనం ఇంకా థిన్నింగ్ స్టార్ట్ అవుతుంటాం. చలికాలంలో చర్మానికి ప్రధానంగా 3 రకాల సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. ఒకటి చర్మం పొడిబారటం వల్ల వచ్చే సమస్యలు. రెండోది చలికాలంలో ఒకరి నుండి ఒకరికి వచ్చి పడే చర్మ వ్యాధులు. మూడోది అప్పటికే చర్మ వ్యాధులున్న వారికి వాటి తీవ్రత పెరగటం. అందుకే ఈ సీజన్లో చర్మం పొడిబారకుండా చూసుకోవటం అన్నది అత్యంత ప్రధానం. తగినంత మోతాదులో నీటిని ఖచ్చితంగా తాగాలి. అవసరం మేరకు మాయిశ్చరైజర్లు వాడుకోవాలి. వస్త్రధారణ కూడా చర్మంలోని తేమ బయటకు వెళ్లకుండా ఉండేలా ఉండాలి. ఈ సీజన్లో విపరీతంగా కారం, మసాలాలు తినటం కూడా మంచిది కాదు. అతి చల్లని, అతి వేడి నీటితో స్నానం చేయరాదు. కాస్తంత చర్మానికి చెమట పట్టేలా నిత్యం వ్యాయామం చేయగలిగితే చర్మం ఆరోగ్యం బాగుంటుంది. ఈ అటోపిక్ ఎగ్జిమాలు వచ్చేసరికి ఏమవుతుంది, వీళ్ళల్లో కూడా ఎంత హాట్ వాటర్ చేస్తే స్కిన్ అంత డ్రై అవుతుంది. ఎంతసేపు మనం స్నానం గదిలో ఉంటే అంత డ్రై అవుతుంది. సో మనం మినిమం టైం ఎక్కువసేపు మనం వాష్రూమ్లో ఉండకుండా వీలైతే త్వరగా బయటకు వచ్చేసి అండ్ నురుగు తక్కువ వచ్చే సోప్ వాడుకోవటం, బబుల్ బాస్ అంటే నీళ్ళల్లోనే టైం స్పెండ్ చేసి అలవాటు కొంతమంది పిల్లలకు ఉంటుంది. అలవాటు తప్పించుకోగలిగితే మనం ఒక 50% ప్రాబ్లం బయటపడినట్టే. స్నానం చేసి బయటికి రాగానే తుడుచుకొని లైట్గా తేమ పైన మనం ఏదన్నా మన ఈ మాయిశ్చర్స్లో చాలా టైప్స్ ఉంటాయి. దాంట్లో మన ఎమోలియంట్స్ ఉంటాయి, తర్వాత హ్యూమాక్టెంట్స్ ఉంటాయి, లేదంటే మనకి ఇప్పుడు న్యాచురల్ స్కిన్ ప్రోటీన్స్ ఉంటాయి, దాని రిలేటెడ్ మాయిశ్చర్స్ ఉంటాయి.
ఆ మాయిశ్చర్స్ మనము వీళ్ళలో మనం ఈ మాయిశ్చర్స్లో ఏం వాడాల్సి వస్తుంది, ఎమోలియంట్స్ ఉన్న మాయిశ్చర్స్ వాడుకోవటం వల్ల స్కిన్ మనం ఎక్కువ డ్రైనెస్ కాకుండా చూసుకోవచ్చు. ఆల్రెడీ ర్యాష్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తాము, డాక్టర్ని సంప్రదించి ఏజ్ ప్రకారంగా స్టిరాయిడ్ క్రీమ్స్ ఉంటాయి, లేదంటే టాక్లిమస్ ఆయింట్మెంట్స్ ఉంటాయి, లేదంటే సైక్లోస్పోరిన్ సిరప్స్ ఉంటాయి, లేదంటే ఫోటోథెరపీ ఉంటుంది. ఫోటోథెరపీలో న్యాచురల్ ఉంటుంది, క్లినికల్ ఉంటుంది. ఒకే చోట ఆగిపోయిన చోట ఎగ్జిమా లేజర్ కూడా ఉంటుంది. ఇవన్నీ చేయటం వల్ల ఈ ఎగ్జిమా నుంచి మనం వాటి ఉపశమనం పొందొచ్చు, అంటే దురద ఇరిటేషన్ తగ్గించుకోవచ్చు. కానీ బేసిక్ థింగ్ వాళ్ళకి బ్యారియర్ అంటే స్కిన్ ప్రొటెక్షన్ ఉండదు. స్కిన్ ప్రొటెక్షన్ మంచి మాయిశ్చర్ తోటి మనం ప్రొటెక్షన్ ఇస్తే అలర్జీని వచ్చి తగిలినా కానీ వాళ్ళకి రియాక్షన్ కాకుండా ఉంటారు. డయాబెటిక్ అండ్ హైపోథైరాయిడిజం వీళ్ళల్లో ఏమవుతుంది, అన్కంట్రోల్ డయాబెటీస్ ఏం చేస్తుంది, వాటర్ మొత్తం ఆయిల్ మొత్తం స్ట్రింక్ అయిపోయి స్కిన్ అంతా పుట్టు రాలడం స్టార్ట్ అయిపోతుంటుంది. సో డయాబెటిక్ స్కిన్ వాళ్ళకి ఎగ్జిమా ప్రోన్ అవుతారు. సో డయాబెటిక్ స్కిన్ అనేది డ్రై స్కిన్, వాళ్ళు లైఫ్ లాంగ్ డ్రై అయి ఉంటారు. సో మాయిశ్చర్ అనేది మీరు షుగర్కి మందులు ఎలా వాడుతున్నారో మాయిశ్చర్ కూడా మీరు లైఫ్లో అట్లా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఏ మాయిశ్చర్ వాడుకోవాల్సి వస్తుంది మీరు, సో కలర్ ఉండకూడదు, స్మెల్ ఉండకూడదు, ప్రిజర్వేటివ్స్ ఉండకూడదు. కొంతమంది ప్రిజర్వేటివ్స్ అంటే ఎక్కువగా పాడైపోకుండా యాడ్ చేస్తుంటారు. ఆ లేని మాయిశ్చరైజర్స్ ఇంటి దగ్గర ఏ మాయిశ్చర్ దొరికినా అవి లేని మాయిశ్చరైజర్స్ మనం వాడుకుంటే మంచిది. వీళ్ళల్లో డయాబెటిక్ హైపోథైరాయిడిజంలో NMFE ఉన్న మాయిశ్చరైజర్ చాలా మంచివి ఇవి. శీతాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల చర్మం పొడిబారుతుంది. ఇలాంటప్పుడు దురద మొదలవుతుంది. గోకుతున్న కొద్దీ చర్మం మందంగా మారి మరింతగా సన్నటి ఘాట్లు పగుళ్ళు కనిపించటం మొదలవుతుంది. ఈ సమస్యల్ని నివారించుకునేందుకు కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, సన్ఫ్లవర్ నూనెను చర్మానికి తరచూ పట్టిస్తూ ఉండాలి. మార్కెట్లో దొరికే మాయిశ్చరైజర్లను వాడటం మంచిదే. స్నానానికి వెళ్లే ముందు ఒంటికి నూనె రాసుకోవటం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కలు ఆలివ్ నూనెను కలుపుకోవటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. గ్లిజరిన్ సబ్బులతోనూ సున్నిపిండితోనూ స్నానం చేయటం వల్ల శీతాకాలంలో చర్మం చక్కటి ఆరోగ్యంతో ఉంటుంది. పిల్లల్లో కాస్మెటిక్స్ అడుగుతుంటారు, ఏ సిరమ్స్ వాడాలి, ఏ సన్ స్క్రీన్స్ వాడాలి అని. సో ఈ వింటర్ రిలేటెడ్లో మనకి సమ్మర్లో ఆయిలీ ఉంటే వింటర్లో డ్రై ఉంటాయి. సో సన్ స్క్రీన్స్ ఏం వాడుకోవాలి, మనము సమ్మర్లో జెల్ బేస్డ్ ఇస్తే వింటర్లో వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఇవ్వడం మనకి ఆ డ్రైనెస్కి కాంపోజిట్ అవుతుంది. నెక్స్ట్ ఈ కాస్మెటిక్స్లో కొంతమందికి రోజేషియా స్కిన్ అంటాం. రోజేషియా స్కిన్ అంటే ఈ బటర్ఫ్లై పార్ట్లో కొంచెం ఎండకి వెళ్ళినా కానీ రెడ్గా అయిపోతుంది ఈ పార్ట్, మిడిల్ పార్ట్. సో వాళ్ళ రోజేషియా స్కిన్, వాళ్ళది ఇంకా సెన్సిటివ్ స్కిన్. వాళ్ళేం మాయిశ్చరైజర్స్ వాడాలి, సెరామైడ్ మాయిశ్చరైజర్స్, స్కిన్ రిపేరింగ్ మాయిశ్చరైజర్స్ అది వాడుకుంటూ మనం వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్స్ వాడుకోగలిగి అండ్ స్ట్రాంగ్ మేకప్స్ కాస్మెటిక్స్ లేకుండా చూసుకోవాలి. క్లెన్జర్స్ అంటే నురుగు తక్కువ వచ్చే ప్రోడక్ట్స్, స్కిన్ బ్యాలెన్సింగ్ అండ్ pH బ్యాలెన్స్డ్ స్కిన్ ప్రోడక్ట్స్ అంటాం. అంటే pH 5.5 మెన్షన్ ఉన్న కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ అంటే సోప్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ pH బ్యాలెన్స్డ్ 5.5 ఉన్న ప్రోడక్ట్స్ వాడుకోగలిగితే స్కిన్ బ్యారియర్ అంటే ప్రొటెక్షన్ పోకుండా దాని న్యాచురల్ ఆయిల్స్ తీయకుండా ఉంటాయి. సో నురుగు తక్కువ వచ్చే సోప్స్, స్కిన్ రిపేరింగ్ మాయిశ్చరైజర్స్, వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్స్ అండ్ స్ట్రాంగ్ కెమికల్స్ లేకుండా ఉండి మాయిశ్చరైజర్స్లో మనకి అరికాళ్ళ అరిచేతులకేమో పెట్రోలియం జెల్లీ, తర్వాత డయాబెటిక్ హైపోథైరాయిడిజం ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకేమో సెరమైడ్ NMFE ఉన్న మాయిశ్చరైజర్స్, లేదంటే ఇంకా మనకి ఆ కాస్మెటిక్గా చాలా కొంచెం కాస్ట్లీ ఉన్నాయనుకుంటే గవర్నమెంట్ సప్లై లైట్ లిక్విడ్ పారాఫిన్ అనే మాలిక్యూల్స్ ఉంటాయండి. అవి గవర్నమెంట్ సప్లై చేస్తుంటుంది. అవి చాలా బెస్ట్ మాయిశ్చరైజర్స్ అని చెప్తాం. స్నానం చేసి రాగానే ఏదో ఒక టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్ డ్రై స్కిన్, జెనెటిక్గా డ్రై స్కిన్ ఉంటే హాట్ వాటర్ చేయకుండా స్కిన్ ఆయిలీ పెట్టుకుంటే మనం వింటర్ రిలేటెడ్ స్కిన్ చేంజెస్, డ్రైనెస్ అండ్ స్కిన్ డ్యామేజ్ నుంచి మనం బయటపడవచ్చు. సొరియాసిస్, ఎగ్జిమా లాంటి చర్మ వ్యాధులతో బాధపడే వాళ్ళు ఈ చలికాలంలో నేరుగా చర్మానికి తగిలేలా స్వెట్టర్లను వేసుకోకూడదు. ముందుగా కాటన్ దుస్తుల్ని వేసుకుని వాటిపైన ఉన్ని దుస్తుల్ని, స్వెట్టర్లని ధరించటం మంచిది. చలికాలంలో ముఖ్యంగా తామర, కొన్ని రకాల ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఒకరి నుండి మరొకరికి ఇట్టే ప్రబలుతాయి. కాబట్టి ఇలాంటి అంటువ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకరు వాడిన దువ్వెనలు, తువ్వాళ్ల వంటి వస్తువుల్ని మరొకరు వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో తీవ్రమైన చలి కారణంగా స్నానం చేసిన ప్రతిసారి సరిగా చర్మాన్ని తుడుచుకోకుండానే దుస్తులు ధరిస్తూ ఉంటారు చాలామంది. చర్మంపై తేమ ఆరకుండానే దుస్తుల్ని వేసుకోవటం వల్ల సంకలు, గజ్జల్లో రకరకాల ఇన్ఫెక్షన్ల తాకిడి పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. ఇక బాగా మసిలే వేడి నీళ్లతో స్నానం చేయటం కూడా చర్మానికి అంత మంచిది కాదు. గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయటం మేలు.
ఇక ఈ సీజన్లో నిత్యం చెమట పట్టేలా వ్యాయామం చేయటం చర్మ ఆరోగ్యానికి మరీ మంచిది.